ఓం శ్రీ సాయిరామ్. ఓం ఓం తత్సం ద్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మనుషేభ్యః సమ్మోऽस्तु ద్విపదే సం చతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షాత్ సహస్రపాత్ స పూర్ణం విశ్వతో అత్యతిష్టద్ధసాంగుళం పురుష ఏవేదగం సర్వం యద్భూతం నిత్యభవ్యం ఉతామృతశేషాణః యదన్నేనాతిరోహితి ఏతావానస్య మహిమా ఆతో జాయంగశ్చ పూరుషः పాదోస్య విశ్వభూతాని. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. సో మనం అక్షర పరబ్రహ్మయోగం భగవంతుడు నడిపిస్తున్నాడు. ఆ భగవంతుడు ఆయన దయతో మనం ముందుకు సాగుతున్నాం. మొన్న 8 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 9, 10 చెప్పుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అయితే చాలా ఇంపార్టెంట్ అయినది మనం అర్థం చేసుకున్నది, మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి భగవంతుడు మనకి పూసగుచ్చి చెప్తున్నాడు అంటే అది మనం జాగ్రత్తగా వినాలి, దాన్ని అమలుతో పరుచుకోవాలి. ఆ తర్వాత ఈ జీవితం అంటే ఏంటో మనం తెలుసుకొని మన తప్పులను సరిదిద్దుకుంటూ ఒక మంచి మార్గానికి పోవడానికి మనం ప్రయత్నించినట్లయితే ఏదైతే మనం జన్మ తీసుకున్నామో ఇది ధన్యం అవడానికి ఒక మంచి అవకాశం అని నేను చెప్తున్నాను. ఎందుకు అంటే నిజంగా జీవితాన్ని ఒకసారి మనం ఆలోచించుకున్నట్టయితే ఇది చాలా అంధకారం. ఎందుకు మనం జన్మ ఎత్తాము, ఎందుకు ఇలా చేశాము, ఎందుకు ఇలా ఉన్నాము అని ప్రతి నిమిషం ఆలోచించుకుంటే నిజంగా మనం ఎంత ఒక అవకాశాన్ని భగవంతుడు కల్పించి ఆ అవకాశాన్ని మనం జారవిడుచుకుంటున్నాం. ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చాడు అంటే ఒక జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు అన్న భావన. ఈ జీవితంలో ఎన్నో అవకతవకలు ఉన్నాయి, లేవని కాదు. కానీ ఆ భగవద్ ధ్యానం చేసి ఆ భగవంతుని తాలూకా శక్తిని మనం తెలుసుకున్నట్టయితే తప్పక మనం జయం పొందగలం. ఈ విషయాలు ఇప్పుడు కాదు, పూర్వకాలంలో ఎంతోమంది మునులు ఎంతోమంది దీని గురించి ఎంతో దీనిగా చర్చించుకున్నారు. మనసును కంట్రోల్ చేయడం, దీన్ని కంట్రోల్ చేయడం ఎట్టా ఏ విధంగా చేసినట్లయితే ఈ మనసు భగవంతుని వైపు మళ్ళుతుంది అన్న విషయంతో అంతకుముందు ఎవరైతే మన పెద్దలు, మన పూజ్యులు, మనకన్నా
పూర్వకాలంలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ దీని గురించి చాలా డిస్కషన్ చేశారు. ఇది అన్నిటికీ మూలమైనది ఏంటంటే, మనం చాలా చింతనతో ఉంటున్నాం. ఎప్పుడు చూసినా చింత, సంతృప్తి అన్నది మనకు కలగటం లేదు. ఈ సంతృప్తి కలగాలి అంటే ఇది ఒక్కటే ఒక ఒక మంచి మార్గం అన్ని వాళ్ళు మనకు అందించారు. అది ఏంటి అంటే, భగవంతుని అర్థం చేసుకోవడం, భగవంతుని తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడం, ఆయన శక్తిని తెలుసుకోవడం, ఆయన గురించి జ్ఞానించడం, ఆయన గురించి తపన పడటం, ఇవి ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా చేసినట్టయితే తప్పక మనం ఆ భగవంతుని దీంట్లో మనం చేరుకోగలం. ఓకే, అయితే మనం లాస్ట్ టైంలో 8వ శ్లోకం మనం చెప్పుకున్నాం. ఏంటి 8వ శ్లోకంలో మనం ఏంటి నేర్చుకున్నాం అన్నది ఒక్కసారి అంటే 8వ శ్లోకం నేను చెప్పాను, అది మరొకసారి మీరు దాన్ని ఒక్కసారి తిరగేయడం, ఏంటి నేర్చుకున్నాము, నెక్స్ట్ భగవంతుడు ఏం చెప్తున్నాడు అన్నది మనం తెలుసుకోవాలి. అభ్యాసయోగయుక్తేన, ఫస్ట్ నువ్వు ఇన్ని చేస్తున్నావు కానీ నా మనసు కుదుట పట్టడం లేదు, ఈ భగవంతుని చింతన చేయిస్తే చాలా మంచిదని ఎన్నో విషయాలు నువ్వు చెప్తూనే ఉన్నావు, కానీ ఇది ఎలాగా అనేసి అర్జునుడు అడుగుతున్నాడు. అడిగితే దానికి కృష్ణుడు జవాబు చెప్తున్నాడు, దీనికి మార్గాలు ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే అభ్యాసం చేస్తావో, ఆ భగవంతుని చింతనలో నువ్వు ఎప్పుడైతే కూర్చుంటావో, భగవంతుని నామస్మరణ ఎప్పుడైతే చేస్తావో, అప్పుడు తప్పక నీకు మంచి దారి కలుగుతుంది. ఆ దారిలో నువ్వు వెళ్ళినట్టయితే నీ తాలూకా ఏదైతే నువ్వు చేరుకోవాలి అన్న భావనతో నువ్వు ఉన్నావో దాన్ని తప్పక నువ్వు చేరుకోగలవు. అయితే ఇక్కడ ఏంటంటున్నాడు, అభ్యాస యోగయుక్తేన అంటున్నాడు. అంటే ఆయన యుక్తి అంటే నా యందే నిమగ్నం అవ్వాలి నీ మనస్సు. అది ఎలా అవుతుంది? అభ్యాసం చేస్తే కానీ అవ్వదు. అంటే నువ్వు అభ్యాసం చేస్తూ యోగాన్ని చేరుకోవాలి. పరమేశ్వరుని ధ్యాన యోగము, ఆ పరమేశ్వరుని తలంచుకోవడంలో నువ్వు నిమగ్నం అవ్వాలి. ఇంకొక దానిలో నిమగ్నం అవ్వకూడదు. నువ్వు కూర్చున్నావు, ఓకే, ఆ భగవంతుని పూజ చేస్తూ నువ్వు చేయడానికి నువ్వు కూర్చున్నావు, ఓకే, కానీ ఆ పరమాత్ముడి మీదే నీ మనసు లగ్నం అవ్వాలి. అటువైపు పరిగెట్టనివ్వకుండా ఒకే విధంగా నువ్వు చేసినట్టయితే తప్పక నువ్వు చేరుకోగలవు. అభ్యాస యోగయుక్తేన చేతసా నాణ్యగామిన. చూడండి, నా అన్యగామిన అన్నాడు. అంటే నా అన్య అంటే మరొక విషయం గురించి అసలు నువ్వు ఆలోచించుకోకూడదు. నువ్వు ఎప్పుడైతే మరొక విషయం గురించి నువ్వు ఆలోచించకుండా ఉన్నావో అప్పుడు తప్పక నీకు భగవంతుడు అక్కడ ఏంటంటున్నాడు, నువ్వు నీ అభ్యాసం ఎలా ఉండాలి? నా అన్యగామిన, అంటే ఇంకొక వైపు పరిగెట్టనివ్వకూడదు. ఇది మనసు ఎలాంటిదంటే, ఒకటి నువ్వు కోరుకున్నావు అనుకో, మరొకటి ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన ఇంకా కంప్లీట్ అవ్వదు, మరొక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనతో ఆలోచన ఇంకా స్పీడ్గా వెళ్తుంది. అది ఎప్పుడైతే నువ్వు స్టాప్ చేసి దాన్ని ఇచ్చేస్తావో, నా అన్యగామిన అంటే నువ్వు దాన్ని మర్చిపోయి మరొక వైపు తీసుకెళ్ళాలి. మరొక విషయం గురించి అసలు చింతించకూడదు అనమాట. నా అన్యగామేన అంటున్నాడు. చేతసా నాణ్యగామేన పరమపురుషం నిత్యం. ఏంటి ఎవడు? పరమపురుషుడు, సర్వశ్రేష్ఠుడు, సర్వసాక్షాత్ ఆయనే ఈ సృష్టికర్త, ఆయన దివ్యాత్ముడు, ఆయనే సూర్యుడు, ఆయనే చంద్రుడు, అన్నిన్నో ఆయనే.
అలాంటి భగవంతుడిని నువ్వు ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, ఆ పరమపురుషుణ్ణి నువ్వు ఎప్పుడైతే నువ్వు తెలుసుకొని నీ చింతనలో నువ్వు ఎప్పుడైతే పెట్టావో, పరమపురుష నిత్యం యాతి పార్థాను చింతయాన్. అంటే యాతి అంటే యూ విల్ గెట్ ఇట్, కంపల్సరీ నీకు దొరుకుతుంది నువ్వు ఈ విధంగా చింతన చేసినట్టయితే. పార్థ అంటున్నాడు, ఓ పార్థ, అనుక్షణం స్మరించాలి. ఇంకొక వైపు నువ్వు అంటే నీ మనసు ఇంకొక వైపు వెళ్ళకుండా నువ్వు అనుక్షణం భగవంతుని వైపు నువ్వు మళ్ళించినట్టయితే నీకు తప్పగా నేను దొరుకుతాను అన్న భావనతో 8వ శ్లోకం మనకి ఆయన అందించారు. అంటే మనసును కంట్రోల్లో ఉంచుకొని సాధన చేయాలి. అంటే ఎలాంటి సాధన చేయాలి? ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి, అభ్యాస యోగంలో కూర్చోవాలి. ఇవన్నీ నేను చెప్పాను. అవన్నీ మరి ఇంకా లేదు. అయితే ఇప్పుడు 9వ శ్లోకంలో భగవంతుడు ఏది చెప్తున్నాడో మనం విందాం. 9వ శ్లోకంలో ఆయన చక్కగా వివరించారు. ఈ శ్లోకం ఏంటంటే కొద్దిగా పెద్దది. అక్కడ 8 వర్డ్స్ 16 వర్డ్స్, కిందన 16 మీదన 16, అంటే 32 వర్డ్సే ఉంటాయి. కానీ దీంట్లో ఎక్కువ ఉంటాయి. అవి జాగ్రత్తగా మనం దగ్గరగా కలుపుకున్నట్టయితే మనం తప్పక దాన్ని చేరుకోగలం. ఏంటంటున్నాడు? కవిం పురాణం. అక్కడ ఫస్ట్ పాయింటే అసలు కవిం అంటున్నాడు. కవిం అంటే చిన్న మాట కాదు, చాలా పెద్దదాన్ని కవిం అంటారు. కవిం అని ఎవరికంటారు? అన్నిటిలో శ్రేష్ఠుడైన వాడిని కవిం అంటారు. అన్నిటిలో జ్ఞానంలో ఉన్నవాడిని కవిం అంటాడు. అదనమాట. కవిం అంటే సర్వజ్ఞుడు అయి ఉండాలి, అనాది అయి ఉండాలి. ఆ తర్వాత ఆయనే అంతను హెడ్ అనమాట. అందుకే కవిం పురాణం అనుశాసితారం. ఆ వర్డ్ చూడండి, అనుశాసితారం అంటే మనకు అందరికీ శాసించేవాడు అనమాట ఆ భగవంతుడు. కవిం పురాణం అనుశాసితారం అంటే, అనుశాసితారం అంటే మనకు శాసించేవాడు. మనకు శాసించేవాడు ఎవడు? మనల్ని అదుపులో పెట్టిన వాడెవడు? మనల్ని అధికారంలో ఉంచేవాడెవడు? మనకు జన్మనిచ్చిన వాడెవడు? మనల్ని ఈరోజు మనం ఇలా ఉండడానికి కారకుడు ఎవడు? ఆయనే. ఆయన ఎవడు? సర్వజ్ఞుడు, సర్వోత్తముడు, సర్వశ్రేష్ఠుడు. ఆయనే అని నిన్ను. అందు గురించి ఆయన్ని తలుచుకోవడానికి ఫస్ట్ కవిం పురాణం. ఇది ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో వస్తుంది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుంచి. కొన్ని కోట్ల సంవత్సరాల్లో సృష్టించాడు ఇది. ఈ సృష్టికర్త ఆయనే. ఆ సృష్టించినప్పుడు ఈ విధంగా ఉండాలి అనేసి మహాజ్ఞాని కదా. ఆ జ్ఞానవంతుడైన వాళ్ళని ఆయన సృష్టించాడనమాట. అందుకే పురాణం ఎంతో కాలం నుంచి ఆయనే కవి, ఆయనే సర్వజ్ఞుడు అనేసి మనం చెప్పుకుంటున్నాం. కవిం పురాణం అనుశాసితం, అందరినీ శాసించేవాడు ఆయనే. ఆ తర్వాత అణీయాంసం. అణీయాంసం. అణు అంటే అణువు. అణువు అన్నిటికంటే చిన్నదనమాట అణువు. ఆ చిన్న దాంట్లోనే ఇంకా చిన్నది, అతి సూక్ష్మమైన ఆ భగవంతుడు అన్నమాట. ఆ భగవంతుడు ఎలాగుంటాడు? అణువు కన్నా ఇంకా చిన్నవాడు అంటున్నాడు. అణీయాంసం అంటే చాలా సూక్ష్మమైన వాడు. అనుస్మరేత్య సర్వస్య. ఎవరైతే స్మరేత్ అంటే స్మరించు, ఎల్లప్పుడూ ఎవరైతే స్మరిస్తారో, ఎల్లప్పుడూ అనుస్మరేత్య సర్వస్య, ఎల్లప్పుడూ ఎవరైతే సర్విస్తారో అందరి ప్రాణాల్లో ఆయనే ఉన్నాడు. ఆయన లేని ప్రాణం అంటూ లేదు.
ప్రతి ప్రాణిలోని ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి నిమిషంలో ప్రతి దగ్గర ఆయన లేని వస్తువు లేదు. ఆయన చేసిన ప్రతి వస్తువులోనూ ఉన్నాడు. ఆ ప్రహ్లాదుడే చెప్పాడు. అంటే హిరణ్యకశిపుడు అడిగాడు, నీ హరి ప్రతి దగ్గర ఉన్నాడు అంటే ఉన్నాడు అన్నాడు. అయితే ఈ స్తంభంలో చూపించు అంటే ఆ స్తంభాన్ని కొట్టాడు. అక్కడి నుంచి వచ్చాడు. అంటే ప్రతి స్థలం, అతను లేని స్థలం అంటూ లేదు. అందుకే అక్కడ చెప్పాడనమాట, అనుస్మరేత్య సర్వస్య అంటే సర్వ ప్రాణుల్లో ఆయనే ఉన్నాడు. నీ దగ్గర కూడా భగవంతుడే ఉన్నాడు. నువ్వు తలుచుకుంటే నీకు తెలుసు నీలో భగవంతుడు ఉన్నాడు. అది తెలుసుకోవాలంటే నీలో ఉన్న అహం పోవాలి. ముందు నాది నేను అన్న అహం ఎప్పుడైతే పోతుందో అప్పుడు తప్పక నువ్వు తెలుసుకుంటావు. నీలో చాలా మార్పు రావాలన్నమాట. ఆ మార్పు వస్తే కానీ నువ్వు భగవంతుడు కనబడతావు. ఆ తర్వాత అనుస్మరేత్య సర్వస్య దాతారాం అచింత్య రూపుమిం. దాతారం అంటే ఆయన ప్రతి దాంట్లో ధరించి ఉన్నాడు. దాతారం అచింత్య రూపం అంటే ప్రతి రూపం, ఆయన రూపం మనం పట్టుకోలేము, ఆయన రూపం చూడలేము. అంత ప్రకాశంగా కూడా ఉంటాడు. అచింత్య రూపం. ఆ తర్వాత ఆదిత్యవర్ణం సమస అక్కడ చెప్పాడు చూడు, ఆయన ఎలా ఉంటాడో చెప్పాడు. ఆదిత్య రూపం. ఆదిత్య అంటే సూర్యుడు. అంటే సూర్యుడు ఎలా అయితే ప్రకాశిస్తాడో దానికి 1000 రెట్లు ప్రకాశంతో ఆయన ఉంటాడనమాట. ఆయన సూక్ష్మం అని చెప్తున్నాడు. కంటికి కనబడిన చాలా చిన్నది, కానీ ఆయన ప్రకాశం మాత్రం విపరీతం. అంత శక్తిమంతుడు. ఆయన మళ్ళీ అందరిలోనే ఉన్నాడు. ఆయన లేని రూపం మనిషే లేడు. ప్రతి దాంట్లో ఆయనే ఉన్నాడు. నీకు ప్రతిదీ ఆయన కనిపెడుతూ ఉన్నాడు. నువ్వు చేసిన ప్రతి పని ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆదిత్యవలనం తమసం పరస్తా. ఆ పరమాత్ముడు నీ తాలూకా అజ్ఞానాన్ని, ముందు నీలో ఉన్న అజ్ఞానం పోవాలి. పోతే కానీ జ్ఞానం బయటికి రాదు. ఆ జ్ఞానం బయటకు వస్తే కానీ నువ్వు భగవంతుని తెలుసుకోలేవు. అది ఆయన చెప్పేది. అందుగురించి ఈ 9వ శ్లోకం అలా అందించాడనమాట. అంటే సర్వజ్ఞుడు, సనాతనుడు, అందరూ శాసించేవాడు, అణువు కంటే సూక్ష్మమైనవాడు. చూడండి ఎంతవాడు. అందరినీ పోషించేవాడు, సూర్యుని వలె నిత్యంగా ప్రకాశించేవాడు. సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడు, ఎలా అయితే సూర్యుడు 24 గంటలు ఆయన ప్రకాశం, ఆ సూర్యుడు లేనే లేదు ఈ ప్రపంచం. ఎలా అయితే ఆ సూర్యుడు సృష్టించిన వాడు ఆయనే. అంటే ఆయన సూర్యుని ప్రకాశం ఎలా అయితే ఉందో ఆయన వలే ప్రకాశించేవాడు. అంధకారాన్ని పారదోలేడు వాడు. అంటే చీకటి ఎప్పుడైతే సూర్యుని తాలూకా కిరణాలు నీకు కనబడుతున్నాయో, ఎప్పుడైతే సూర్యుడు బయటకు వస్తాడో అప్పుడు మనం చీకటి పోయి వెలుతురులోకి వస్తున్నాం. అంటే మొత్తం చీకటినంతటిని పారదోలేవాడు అనమాట. అలాంటి వాడు ఆయనే సచ్చిదానందుడు, ఆయనే పరమేశ్వరుడు. ఆయన మహత్యం గురించి చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఆయన మహత్యం, ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియనిదంటూ లేదు. ప్రతి విషయం నువ్వు ఏం చేస్తున్నావో, మనం ఒక్కడే కాదు, ఎన్ని జీవరాశులు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో అన్నిన్నూ ఆయన అంటే అంత జ్ఞానం కలిగిన వాడు. ప్రతి విషయం ఆయనకు తెలుసు. ఆయనకి తెలియదంటూ లేదు. ఆయనకి మళ్ళీ నీ గురించి ఎవరు ఒక్క మనిషి ఒక్కరి గురించి నువ్వు ఆలోచించు, నీ గురించి నువ్వు ఆలోచించు. నీ గురించి నువ్వు ఆలోచిస్తే నీ భవిష్యత్తు ఏంటి, నీ వర్తమానంలో ఎలా ఉన్నావు, నీ పూర్వకాలంలో ఎలా ఉన్నావు ఏంటి, మొత్తం అంతా అతనికి తెలుసు. అలాగే నువ్వు నీ గురించే కాదు, ప్రతి ఒక్కరి గురించి అంటే అంత సర్వశక్తిమైన వాడు. అందుకే ఆయన ఏంటన్నారు, కవిం. ఈ శ్లోకం స్టార్ట్ వచ్చినప్పుడే
కవిం అన్నాడు. కవిహ, అతను సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి. ఆయన గురించి ఈ శ్లోకం చెప్తున్నాడు. కవిం మరొకసారి చెప్తాను చూడండి. ఆ శ్లోకం మీరు జాగ్రత్తగా నేను అర్థం చెప్పేశాను. అది మీరు చదువుకున్నప్పుడు దాని తాలూకా మీనింగ్ మీకు తెలిసిపోతుంది. కవిం పురాణం అనుశాసితారం అణో అనీయాంసం అనుస్మరత్యం సర్వస్య దాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాద్. అంతే. అంటే ఆ శ్లోకాన్ని అలా ఆయన వర్ణించారు. ఆయనే సర్వంతర్యామి, ఆయనే ఫలములు ఇచ్చేవాడు, అంతలో అతనే. ఆయనే సూక్ష్మరూపాడు, ఆయనే అణోరియన్ అంటే అణువైన వాడు, అన్నిటి యందును సర్వవ్యాపించిన వాడు. ఆయన ఇచ్చిన ప్రాణశక్తితోనే అందరూ జీవిస్తున్నారు. నాణ్యగామీన, ఇక్కడ చూడండి, అనుస్మరత అచింత రూపం ఆదిత్యవర్ణం తమసం అన్నాడు. ఇది నేను చెప్పిన 9వ శ్లోకం. అంటే ఆ భగవంతుడి తాలూకా రూపకల్పన, ఆయన తాలూకా శక్తి, ఇవన్నీ తెలియపరిచాడు 9వ శ్లోకం. అయితే నెక్స్ట్ శ్లోకంలో ఆయన ఇంకేం చెప్తున్నాడో మనం విందాం. 10వ శ్లోకంలో 10వ శ్లోకంలో చాలా జాగ్రత్తగా ఆయన తాలూకా శక్తినంతా చెప్పాడు. ఇంకొకటి ఏం చెప్తున్నాడు, ఇంకేం చెప్పాడు, ఇది నేను ఇలా ఉంటాను, నేను సర్వజ్ఞుడు, సర్వాత్ముడిని, అన్ని రూపాలు నావేని, అన్ని నేనే, అందరికన్నా సూక్ష్మంగా అణువుగా చాలా చిన్నైన వాడిని, కానీ నేను చాలా ప్రకాశవంతుడిని, నా ప్రకాశం చాలా, అది నా విజ్ఞానం ఇది అని ఆయన చెప్తూ, అందుకే ఈరోజు నేను పురుష సూక్తంలో చెప్పాడు కదా. అయితే ఇప్పుడు 10వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో మనం విందాం. ప్రయాణకాల ఫస్ట్ బిగినింగే ఏం చెప్తున్నాడు, ప్రయాణకాలే మనస అచలేనా, నిశ్చలమైన మనసుతో, అచలేనా, అక్కడ చూడండి, మనసు ఎలా ఉండాలి, అచలేనా అంటే నిశ్చలంగా, శాశ్వతంగా, చక్కగా, ఇంకొక ఆలోచన కాకుండా ఆ మనసును అలా ఆధీనంలో ఉంచుకోవాలి. ఎప్పుడు ఎల్లకాలంలో, కానీ అంత్యకాలంలో. ప్రయాణకాలం అంటే అంత్యకాలం. నీ అంత్యకాలంలో నువ్వు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ప్రయాణకాలే అంటే నీ ప్రయాణం అయిపోయింది, ఇంకా లాస్ట్కి వచ్చేసావు, నీకు తెలిసిపోయింది నాది అయిపోయింది అనేసి. ఆ టైంలో నువ్వు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ప్రయాణకాలే, అప్పుడు ఎలా ఉండాలట, మనస అచలేనా, నిశ్చలమైన మనసుతో, దీన్ని నువ్వు ఆలోచించకూడదు, ఒక్కటే ఆలోచన ఓన్లీ భగవంతుని మీద ఉండాలి. ఎలా ఉండాలి, భక్తియుక్త యోగ బలేనా, ఎలా ఉండాలి, భక్తి, నువ్వు భక్తిగల పురుషుడివై ఉండాలి. ఆ భక్తి ఎలా వస్తుంది, యోగ బలంచే వస్తుంది. అంటే యోగం ఉండాలి, యోగి అవ్వాలి. యోగి అవ్వాలంటే ఎలా అవుతావు, నిశ్చలంగా, నిర్మలంగా, నీకు ఎటువంటి చెడు ఆలోచన కూడాను రాకుండా మంచి ఆలోచనతో ఉన్నప్పుడే నీకు ఆ బలం ఏర్పడుతుంది. నీలో అహంభావం తీసిపారేయాలి, మంచి మనిషిగా నువ్వు వర్ధిల్లాలి, చెడు భావనలు అంటూ ఉండకూడదు, సమానంగా చూడాలి, అందరినీ ప్రేమతో చూడాలి, ప్రేమమయంగా ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితేనే నీకు అది కలుగుతుంది. అందుకే భక్తయుక్త యోగ అయినా అంటున్నాడు.
అది ఎలా ఉండాలి, ఆ భక్తి ఎలా ఉండాలో చెప్తున్నాడు. అంటే నువ్వు ప్రయాణకాలే అంటే అంత్యకాలంలో నువ్వు ఎలా ఉండాలి, అంత్యకాలంలో కాదు అన్ని కాలాల లోపల నీ తాలూకా జీవితంలో నువ్వు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఎలా ఉండాలి, భక్తిగా ఉండాలి. ఈ భక్తి అన్నది ఎలా ఏర్పడాలి అంటే యోగిగా అవ్వాలి. అంటే యోగిగా అవ్వాలి అంటే నువ్వు ఏం చేస్తే నువ్వు యోగి అవుతావు. అప్పుడు చెప్తున్నాడు ఏంటంటున్నాడు, భ్రువో మధ్య ప్రాణం. భ్రువో అంటే 2 కనురెప్పలు మధ్యన అక్కడ నువ్వు ఆ జ్యోతిని చూసుకోవాలి. ఆ భగవంతుని జ్యోతి నీకు అక్కడ కనబడుతుంది. భ్రువో ప్రకాశం. అక్కడ నీవు ఆ భగవంతుని జ్యోతి ఎప్పుడైతే నువ్వు అక్కడ ప్రకాశవంతునిగా నువ్వు చేశావో అక్కడ నీకు ప్రాణం అంటే ఈ చింతనలో నీకు వస్తుంది, ప్రాణాయామంలో వస్తుంది. ప్రాణాయామంలో ఎలా రావాలి ఏంటి అని ఆ ప్రాణాయామం చేసినప్పుడు నువ్వు ఎలా ప్రాణాయామం చేస్తావు, ఎలా ఊపి తీసుకుంటావు, ఎలా విడిచిపెడతావు, ఎలా విడిచిపెట్టిన తర్వాత నువ్వేం చేయాలి, ఆ తర్వాత నువ్వు భగవంతుని తలంపుతో ఎలా ఉండగలవు అవన్నీ చెప్తున్నాడు. అందుకే భ్రువో మధ్య ఈ 2 మధ్యన నువ్వు ఎప్పుడైతే ఉన్నావో ఆ ప్రాణాన్ని నిలిపి సంయత్ తం పరం పురుషం ఉపైతి దివ్యం. చక్కగా ఆ పరమపురుషుణ్ణి పరమాత్ముణ్ణి నువ్వు తలుచుకొని ఉండాలి. ఎలాంటి వారు అలా చేయగలరు అంటే పరమ భక్తుడై ఉండాలి. అంత్యకాలమునందు యోగ బలము చేత ఆ యోగ బలం ఎలా ఉండాలి, ఈ భృకుటి మధ్యమున ప్రాణాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. ఆ పరమపురుషుడు దివ్య స్వరూపుడైన పరమాత్ముని నువ్వు చేరుకునే యోగం కలిగి ఉండాలి. అది ఇక్కడ ఏంటంటున్నాడు, భక్తియుక్త ప్రయాణకాలే మనసు అచలైన అంటే నిశ్చలమైన మనసుతో భక్తియుక్తేన అంటే భక్తితో కూడినవాడై ఉండాలి. తనకు ఏవైతే ప్రియమైన వస్తువులు ఉన్నాయో, ఏవైతే అంటే ఆ వస్తువుల మీద ప్రేమ కలిగి ఆ వస్తువుల మీద నీ మనసు వెళ్ళిపోతుంటుంది. అటు వెళ్ళనివ్వకూడదు. ఏ వస్తువులు నీకు శాశ్వతం కాదు. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. శాశ్వతమైనది ఏంటంటే ఒక్క పరమాత్ముడే. ఏ వస్తువు ఏది నీ దగ్గర ఉండదు. వస్తువును ఎప్పుడూ దాని మీద ఆ వస్తువుల మీద ప్రేమ కానీ అనురాగాలు కానీ ఏ వస్తువు మీదను అవి కలిగించుకున్నట్టయితే ఆ వస్తువుకు కావాలన్న భావం నీకు కలుగుతుంది. ఆ వస్తువు వచ్చిన తర్వాత మరొక వస్తువు కావాలనిపిస్తుంది. ఆ వస్తువు అయిన తర్వాత మరొక వస్తువు కావాలంటుంది. అంటే నీకు సంతృప్తి అనేది నీకు కలగదు. ఎప్పుడైతే సంతృప్తి అనేది కలగదో నాకు ఓన్లీ ఆ వస్తువుల మీద ఈ వస్తువుల మీద దీని మీద వెళ్తుంది నీ మనసు, కానీ భగవంతుని మీద నీకు లగ్నం కాదు. అది ఇక్కడ చెప్తున్నాడు. దానికి యోగ బలం కావాలి. యోగ బలం కావాలి అంటే నువ్వు నిశ్చలంగాను ప్రాణాయామం చేసినట్టయితే నీకు ఈ భృతుల యొక్క మధ్యస్థానంలో తప్పక నీకు దొరుకుతుంది. 2 కనుబొమ్మల మధ్య అక్కడ ఏటుంటుంది, ఆజ్ఞాచక్రం ఉంటుంది. అక్కడ అది త్రిభుజాకారంలో ఉంటుంది ఆజ్ఞాచక్రం. అది ఎప్పుడైతే నీకు అక్కడ కలుగుతుందో అందులో నీకు ఎలా ఉంటుందంటే మహాప్రకాశవంతంగా ఉంటుంది. అందులో అగ్ని ఉంటుంది, అందులో సూర్యుడు ఉంటున్నాడు. ఇవన్నీ నీకు ఎప్పుడైతే కలుగుతుందో నీ శరీరం అంతా అగ్గితో ఉంటుంది. అంటే అంత దీనిగా ఉంటుంది అన్నమాట. అంత శక్తిగల వాడివై ఉంటావు. ఈ సూర్యుడు చంద్రుడు ఈ
వాటి తాలూకా స్థలాలేంటి, వాటి ఏంటి అవి అన్నిటిని నువ్వు ఎప్పుడైతే ఈ ఈ యోగంలో ఉన్నావో నీకు తప్పక నువ్వు దాంట్లో కలుగుతుంది. ఇది ఎలా కలుగుతుంది అన్నది మనం భావించుకున్నట్టయితే దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. నేను నెక్స్ట్ శ్లోకంలో చెప్తాను. ఎందుకు అంటే అది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఆ ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను మీకు ఏంటి అని. నేను 30 నిమిషాలు కన్నా 25 నిమిషాల నుంచి 30 నిమిషాలే నేను తీసుకుంటాను. ఇప్పుడు 2 శ్లోకాలు మనకి 30 మినిట్స్ అయిపోయింది కనుక నెక్స్ట్ ఎపిసోడ్లో నేను తప్పగా ఇది చెప్తాను. సాయిరామ్.